ప్రధాన వంతెనగా ఉన్నటువంటి ములకలపల్లి హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకొని మాకు బ్రిడ్జి తొందరగా ఏర్పాటు చేస్తే గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాలు వరదల వల్ల తెలంగాణలో లోతట్టు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లో అతలాకుతలమయ్యాయి. తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి పరిస్థితులు గత ఏడాది మనకు కనిపించాయి. ప్రస్తుతం మళ్ళీ వానాకాలం సీజన్ కూడా ఆరంభమైంది. మళ్ళీ భారీ వర్షాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. మళ్ళీ వరద పోటెత్తే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ అతలాకుతలమయ్యే పరిస్థితులు మళ్ళీ కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ప్రధాన వారధిగా ఉన్నటువంటి ములకలపల్లి హై లెవెల్ వంతెన. ఆకేరు నదిపై ఈ వంతెనను నిర్మించారు. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోట్ల రూపాయల వ్యయం వెచ్చించి ఈ నిర్మాణాన్ని 2017లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేవలం 7 ఏళ్ల పాటు ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు దాదాపు 50 ఏళ్ల కాలంగా ఆ నూతన హై లెవెల్ వంతెన పక్కకు ఉన్నటువంటి ఆ పాత వంతెననే పూర్తిగా రాకపోకలకు వినియోగించేవారు. అయితే ఈ నిర్మాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాకపోకలన్నీ కూడా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య సాఫీగా జరిగేవి. NH 365Pగా ఈ మార్గం గుండా చాలా పెద్ద ఎత్తున రాకపోకలు కూడా జరిపేవారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాకు ప్రధానమైనటువంటి వారధి ములకలపల్లి వంతెన. అయితే గత ఏడాది సంభవించినటువంటి భారీ వరదల వల్ల ఈ హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి 10 పిల్లర్లతో పాటు 10 పిల్లర్లపై సుమారు 8 స్లాబులు కూడా ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదలకు ఆకేరు సుమారు ప్రస్తుతం ఈ బ్రిడ్జి ఎత్తు నుంచి మరొక 4 అడుగుల మేర కూడా ప్రవహించింది. మొత్తం 20 అడుగుల మేర వరద ప్రవాహం ముద్రితికి ఈ బ్రిడ్జి పై ఉన్నటువంటి స్లాబులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సుమారు ఈ గత ఏడాది సంభవించినటువంటి వరదల కారణంగా ఈ హై లెవెల్ వంతెన కొట్టుకుపోవడం కారణంగానే సుమారు 15 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రస్తుతం మనకి నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు కూడా మనకి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పాత వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్ళాలన్నా, మహబూబాబాద్ నుంచి ఖమ్మం రావాలన్నా ఇదే ప్రధానమైనటువంటి మార్గం కనిపిస్తుంది. ఒకవైపు ములకలపల్లి, మరోవైపు వాల్యతండ. ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాల్యతండ గ్రామానికి, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ములకలపల్లికి చాలా ప్రధానమైనటువంటి రాకపోకలు సాగించేందుకు కూడా ఇదే ప్రధానమైనటువంటి వారధి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం నూతన వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తిగా మొదలు కానటువంటి దుస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు మళ్ళీ వానాకాలం సీజన్ ఆరంభమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి దిగువకు నీరు చాలా పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆకేరు అయితే ప్రస్తుతం ప్రవాహం చాలా సాఫీగానే సాగుతుంది. కానీ భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు భారీగా వరద పోటెత్తితే మాత్రం మళ్ళీ ఈ ఉన్నటువంటి పాత వంతెన కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే పాత వంతెన పూర్తిగా నెర్రలు బారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా గత ఏడాది సంభవించినటువంటి వానలకు తట్టుకున్నప్పటికీ పాత వంతెన నిర్మాణం ప్రస్తుతం పగుళ్ళు కూడా మీకు RTV స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సుమారు 50 ఏళ్ల కాలంగా ఆ వంతెనే ప్రధాన వారధిగా ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా వాసులు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. R&B అధికారులు అడపదడప మరమ్మతులు చేసినప్పటికీ గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ వంతెన కూడా తీవ్రమైనటువంటి కోత గురైంది. ఒకవైపు నూతన నిర్మాణానికి సంబంధించినటువంటి వంతెనే దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్లపై ఉన్నటువంటి స్లాబులన్నీ కూడా కొట్టుకుపోయాయి. మరోవైపు ఒక పిల్లర్ కూడా పూర్తిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీకు స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన వంతెన గుండానే నిజానికి ఖమ్మం, మహబూబాబాద్ మధ్య రాకపోకలు కొనసాగాలి. కానీ నూతన వంతెన కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఆ నూతన వంతెన ఇలా గత ఏడాది సంభవించినటువంటి భారీ వరదలకు కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా పాత వంతెనే మళ్ళీ దిక్కైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ ఏడాది గడుస్తున్నప్పటికీ అటు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు మాత్రం ఈ అంశంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని చెప్పుకోవాలి. ఒకవైపు టెండర్కి, గుత్తేదారుకి దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అప్పచెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల చాలా పెద్ద ఎత్తున ఆవేదన మాత్రం వ్యక్తమవుతుంది. ఈసారి మళ్ళీ వరదలు వస్తే ఖచ్చితంగా ఆ పాత వంతెన కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. కావున త్వరితగతిన ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని చెప్పి కూడా అటు ములకలపల్లి, మరోవైపు వాల్యతండ గ్రామస్తులే కాదు అటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ప్రయాణించే ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం ఇలా పూర్తి స్థాయిలో డిస్టర్బ్ అవ్వడం వల్ల 15 కోట్ల మేర
నష్టం వాటిల్లిందని మళ్ళీ 25 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతన నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మళ్ళీ ఖచ్చితంగా నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్పి ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ఏడాది పరిస్థితిపైనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు 2 జిల్లాలకు ప్రధాన వంతెనగా ఉన్నటువంటి ములకలపల్లి హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ చేపట్టకపోవడంపై వాళ్ళంతా కూడా ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వరదలు వస్తే తమ పరిస్థితి అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రస్తుతం మనకు అందుబాటులో అటు ములకలపల్లి గ్రామస్తున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, గత ఏడాది వరదలు అసలు ఎంత ఎత్తులో వచ్చాయి, మీరు కలారా చూశారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు బ్రిడ్జి మీద ఒక 10 అడుగులు పైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లా వస్తే ఇబ్బంది అయిద్దని ఈ బ్రిడ్జి కావాలని మేము తొందరగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే దాదాపు ఒక పిల్లర్ కూడా కూలిపోయింది, పాత వంతెన కూడా పగుళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు, రవాణా శాఖ అధికారులు కావచ్చు, మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు లేదంటే NH అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా ఈ అంశంపై? ఇంత మటుకు ఎవరు గవర్నమెంట్ స్పందించలేదు. ఇంత మట్టుకి దానిపైన తొందరగా స్పందించి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకొని మాకు బ్రిడ్జి తొందరగా ఏర్పాటు చేస్తే మా సమస్య కొద్దిగా తీరే అవకాశం ఉంది. మళ్ళీ వర్షాకాలం వచ్చే ప్రభావం ఉంది కాబట్టిగా దానికి ఇబ్బంది అయ్యేసరికి ఈ పిల్లర్లు కానీ కింద ఉన్న బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంది. ఇది పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు వేసుకొని పెద్ద పెద్ద లారీలు పోవడం జరుగుతుంది. దానివల్ల మొత్తం పగుళ్ళు వచ్చింది, కింద పిల్లర్ కానీ పగుళ్ళు వచ్చింది. దానివల్ల మళ్ళీ వర్షాకాలం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాకు ఎటు పోవటానికి కానీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మీరు వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని ఉధృతిని కలరా చూశారు. సుమారు 100 టన్నులు ఉండేటువంటి ఆ పిల్లర్లపై కూర్చుపోయినటువంటి స్లాబ్ కొట్టుకుపోవడం అంటే ఆషామాషి సంఘటన కాదు. సో అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఎంత ఎత్తులో వరద ప్రవాహం పోటెత్తింది, ఈసారి కూడా ఒకవేళ ఆ స్థాయిలో వస్తే పాత వంతెన ఉంటుంది అనుకుంటున్నారా? పాత వంతెన అనేది ఇక ఉండడం అనేది జరగని, అది కలగనడమే. ఆ వంతెన ఇప్పటికే కూలిపోయే అవకాశం ఉంది. పెద్ద భారీ ఎత్తున లారీలు, గ్రానైట్ రాళ్ళు అవన్నీ దాని మీద నుంచి పోవటం జరుగుతుంది కాబట్టిగా తొందరగా గవర్నమెంట్ స్పందించి తొందరగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, లారీ పెద్ద హెవీ వెహికల్స్ మొత్తం ఆఫ్ చేసి చిన్న చిన్న వాటిని బస్సులు, మామూలుగా పోయి ఆటోలు వాటిని వదిలితే 4 రోజులు నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ తొందర నిర్ణయం తీసుకొని బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుకుంటాను. ఒకవేళ భారీ వరదలు ఈసారి కూడా సంభవించి ఒకవేళ ఈ వంతెనపై రాకపోకలు కూడా అంతరాయం కలిగితే మీకు ప్రత్యామ్నాయ మార్గం ఏ విధంగా ఉంటుంది, ఎంతకాలం ఏ విధమైనటువంటి శ్రమ గురి కావాల్సి ఉంటుంది, ఎంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది? ఖమ్మం చేరుకోవాలన్నా లేదా ఖమ్మం నుంచి మహబూబాబాద్ చేరుకోవాలన్నా? ఒక 30 కిలోమీటర్ల మేర చేరుకోవాల్సి వస్తుంది. ఖమ్మం పోవాలంటే చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది, అనేక ఇబ్బందులు పాల్గొవాల్సి వస్తుంది. వర్షాల వల్ల మేము ఎటు పోలేకపోతాం. మళ్ళీ ఇదైతే 15 కిలోమీటర్ల లోపల వెళ్ళిపోతాం. అదైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాగులు వంకలు దాటాలన్నా వర్షాకాలం ఇబ్బంది పడాల్సి వస్తుంది. పోవటానికి కానీ పోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం మీకు చూసినటువంటి ఈ నూతన నిర్మాణం, ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఈ పిల్లర్స్ పైన ఉన్నటువంటి స్లాబ్స్ పై నుంచే రాకపోకలు కొనసాగేవి. చిన్నపిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, ఇతరత్ర శ్రామిక వర్గాలన్నీ కూడా ఈ వంతెన గుండానే, నూతన వంతెన గుండాగానే అటు రాకపోకలు సాగించేవి. కానీ గత ఏడాది సంభవించినటువంటి భారీ వరదలకు ఆ వంతెనపై స్లాబ్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. సో పాత వంతెనే ప్రస్తుతం ఈ ప్రయాణికులకు దిక్కైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ పాత వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఆ ప్రధానమైనటువంటి ఆ పాత వంతెనే ప్రస్తుతం పైనే ప్రయాణించాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ప్రస్తుతం ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నూతన వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ఇప్పటికే అనేక సార్లు కోరినప్పటికీ ప్రభుత్వం ఈ అంశంలో దృష్టి సారించలేదు. ఇప్పటికే ఏడాది గడిచింది, మళ్ళీ వానాకాలం సీజన్ ప్రారంభమైంది, వరదలు కూడా భారీగా సంభవించే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రమాదాలు తలెత్తితే దానికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే త్వరితగతిన నూతన నిర్మాణ పనులు కూడా చేపట్టి త్వరితగతిన వచ్చే ఏడాది వానాకాలం సీజన్లోపు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.